హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, ఇగోండి ఇవి పెసలు, ఇవి మినువులు అనమాట. అయితే ఇవి మనం మామూలుగా మిల్లుకి తీసుకెళ్లకుండా పాత పద్ధతిలో ఇలా ఇగోండి రోట్లో అదే తిరగల పైన మనం వేసి ఎలాగైతే ఇసురుకోవాలో చూపిద్దాం అనుకోండి. దానికోసం ఇవ్వండి ఫస్ట్ అయితే కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ ఒకసారి ఇలా పైకి లేపామంటే కిందకి దిగుతుంది కదా, ఈజీగా చూడండి అంత ఈజీగా తిప్పుకోవచ్చు. ఇది బద్దలాగా మనం కాస్త ఫాస్ట్ అయిపోయాము అంటే ఇది బద్దలాగా రావాలి. లేదు అంటే మనం ఫాస్ట్ అయిపోయామనుకోండి గుండ అయిపోతుంది అన్నమాట మొత్తం అంతా. చూడండి మనం పప్పు ఇలా 2 ముక్కలే అవ్వాలి, అయ్యేటట్టు మనం చేసుకోవాలన్నమాట. చేసుకుంటే బాగా వస్తుంది మనకి. మధ్యలో పైకి ఇలా లేస్తే కిందకి హోల్లో ఉన్న పెసలు కానీ మినువులు కానీ ఏదైనా బాగా పడుతుంది అన్నమాట. చూడండి ఎంత బాగా రాలుతుంది కదా. ఇప్పుడు మనం మరీ స్లో అయిపోయినా కూడా మనకి అది గింజలా పడిపోతుంది. ఇలా బద్దలా రావాలి, బద్దలా వస్తేనే మనకి కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఈ పెసలంతా మొత్తం ముందు చేసేసాక మినువులు కూడా చేసేసుకుందాం ఇలానే. ఇవ్వండి ఇలా అంతా అయ్యేసరికి ఇగోండి ఇలా వచ్చింది కదా. చూడండి చూస్తుంటే పప్పులాగా ఎంత బాగా కనబడుతుందో. మొత్తం ఇది అయిపోయింది. అయితే ఇగోండి పాతకాలం ఏదైనా పాత పద్ధతే కదా, ఎంత బాగా వచ్చింది చూడండి. మనకి ఏ మిల్లులోనా దేనిలోనా వేయకుండా కరెంటు ఇది తగలకుండా ఎంత బాగా అయింది కదా. ఇది మొత్తాన్ని తీసేసి చూడండి ఇదంతా మొత్తం వేరేగా మామూలుగా మనం తీసేసాక మళ్ళీ అప్పుడు ఈ మినువులనే మనం మళ్ళీ విసురుకుందాం. ఫస్ట్ అయితే ఇది మొత్తం ఈ క్లాత్తో పాటు ఇలా తీసేస్తే మనకి క్లాత్ వేసుకొని చేసుకుంటే ఇలా క్లాత్తో పాటు తీసేయడానికి చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. మొత్తం ఇటువంటి పెసలంతా ఇలా పప్పు చేసేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడైతే ఈ మినువులను అయితే తీసుకొని వేసుకున్నాం. ఇంకా మొత్తం క్లీన్ చేసేసి ఇగోండి మళ్ళీ రెడీ చేసేసుకున్నాం కదా. ఇక్కడైతే మళ్ళీ స్టార్ట్ చేసి ఇది ఇంకా వేసుకున్నాం. ఇది ఇంకా తీసేసుకోండి. ఇంకా ఇది మొత్తం కంప్లీట్ చేశాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకైతే. మొత్తం ఇక మినుములు పెసలు 2 కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్ కప్పు చూస్తున్నారు కదా ఎంత బాగా అయిందో. ఇప్పుడు డీప్ సమ్మర్ అయితే ఉన్నారు కదా, ఇటువంటి అప్పుడు అందరికీ తెలిసిందే అయినా చెప్పడం మర్చిపోతారు. ఏంటంటే డీహైడ్రేషన్ అయిపోకుండా నిమ్మకాయ నీరు, కొబ్బరి బొండ నీరు ఇవి కాస్త ఎక్కువగా తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. అలానే ఇవ్వండి చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇది మధ్యలో ఇది ఎన్నిసార్లు ఊడిపోతుంటుంది. మనం ఏదో ఒకటి రాయో సుత్తో ఏదో ఉంచుకొని దీన్ని కొడుతుంటేనే మనకి ఇది చేయడం అనేది కంప్లీట్ అవుతుంది. మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఇవ్వండి ఇదంతా. ఇంకా ఇది మనం జల్లిడితో జల్లించుకుని తొక్క అలానే ఇది పప్పు తీసుకుంటే చక్కగా అయిపోతుంది. ఇంకా ఇందులో మళ్ళీ మనకి ఇలాగా గొట్ట మినువులు అయితే వస్తాయి జల్లించితే. అవి మళ్ళీ మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదంటే మినపకట్టని పెసర కట్టని ఏదైనా కట్టులాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇప్పటికైతే ఇది కంప్లీట్ అయిపోయినట్టే. ఇవ్వండి ఇదంతా అయిపోయింది, తీసేద్దాం. ఇదైతే అయిపోయింది. అది ఈ 2 చేయడానికి ఇది ఒక్కొక్కటి 4 కేజెస్. అయితే ఈ 2 నేను కంప్లీట్ చేయడానికి నాకు కరెక్ట్గా 2 అవర్స్ పట్టింది అనమాట. ఒక్కొక్క దానికి 1 అవర్ చెప్పుని పట్టింది. ఇది మొత్తం తీసేసి ఇంకా పప్పు అంతా సపరేట్ చేసేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవుట్ చేయండి.